యాక్చువల్లీ అమృతలత గారు మిగతా ఫ్రెండ్స్ కోరిక కొన్ని వాయిసెస్ అనుకరించి వినిపించమన్నారు. మరి మీ అందరికీ ఏ గొంతులు, మరి పిల్లలైతే ఇప్పటి వాయిసెస్ తప్ప అప్పటివి గుర్తుపట్టలేరు. బట్ మచ్చుకి ఒక 3-4 వాయిసెస్ మీకు వినిపిస్తాను. ఎక్కువ కట్ చేయమా. ఇందాక వారు దాంట్లో ఉదహరించినట్టు భానుమతి గారి పాట. ఈ పాట ఒక 50-60 ఏళ్ల క్రితం పాట. సో అప్పట్లో ఇది ఐటమ్ సాంగ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే భానుమతి గారు దీంట్లో పోషించింది ఒక నెగటివ్ రోల్. సో ఆవిడ పాడే పాట. పావురమ్మా 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 వెరపేలే పావురమ్మా పావురమ్మా వెరపేలే పావురమ్మా పావురమ్మా. థ్యాంక్ యూ అండి. అలాగే జిక్కీ గారు చాలా చాలా మధుర గాయని, ఒక టిపికల్ నాజల్ వాయిస్తో డిఫరెంట్ స్టైల్ ఆవిడది. ఆవిడ పాడిన పాట. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసునే మరపించు, గానం మనసునే మరపించు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసునే మరపించు, గానం మనసునే మరపించు. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, మనసే లాగేసిండు. లగ్గం ఎప్పుడు రమ్మామా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టగా అందాక ఏగేదెట్టగా, కామమ్మ చెప్పవే రామమ్మ చెప్పవే రతమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే. ఆగేదెట్టగా అందాక ఏగేదెట్టగా, మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టగా అందాక ఏగేదెట్టగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జానకి గారు తెలుసు, ఆవిడ చాలా చాలా వర్సటైల్ ఆర్టిస్ట్. చిన్న పాప నుంచి ఒక 70-80 ఏళ్ల ముసలావిడ వరకు ప్రతి వాయిస్ని ఆవిడ అనుకరిస్తారు. షీఈ్ అద్భుతమైన సింగర్. సో ఆవిడ పాడిన పాట, ఆవిడ వాయిస్ కంటే కూడా నేను ఆవిడ పాడినట్టే చిన్నపిల్ల వాయిస్లో పాడడానికి ట్రై చేస్తాను. గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా ఎందువలనా, కర్రావు కడుపునా తెల్లావు పుట్టదా, ఆ మురళీడున్నా
వలన గొవ్వెల్లి తెల్లన గొప్పయ్య నల్లన గోధులి ఎర్రన ఎందువలన అయ్యై గోధులి ఎర్రన ఎందువలన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ చీకట్లో ఉన్నారు, వింటున్నారో లేదో నాకు అసలు అర్థం కావట్లేదు. ఉన్నారో నిద్రపోయారో వెళ్ళిపోయారో కూడా అర్థం కావట్లేదు. సో అదంతా నాకు తెలిసేది కేవలం మీ చప్పట్ల వల్లే. ప్లీజ్ ఒక్కసారి మీ చప్పట్లు గట్టిగా కొడితే మీరందరూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Vijayalakshmi Garu, for an entertaining performance. It was truly a pleasure. I now request Kumari N. Mridupani, daughter of Mr. Srinivas, to come over to the stage to receive the Best Outstanding Girl trophy. Invite our chief guest, Mrs. Kondaviti Satyavati Garu, to share her thoughts with the students and the audience. Thank you. ఈరోజు నిజానికి మాట్లాడడానికి మాటలు కరువైన సందర్భం. చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం ఎక్కువైనప్పుడు, దుఃఖం ఎక్కువైనప్పుడు మనిషికి మాటలు రావు. అట్లా నా పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఎందుకంటే నా గురించి చాలా 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 ఎక్కువ చెప్పారు. అది నేనేనా అని ఆశ్చర్యపోయే ఒక సందర్భం నాకు ఈరోజు. థ్యాంక్ యూ అమృతలత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇందాక మేము ప్రైజ్లు ఇచ్చినప్పుడు పిల్లలు పిట్టల్లాగా ఎగురుకుంటూ వచ్చారు. ఇట్లా ఎగురుకుంటూ వాళ్ళని అలాగే చూడబుద్దేసింది. ఇలాంటప్పుడు ఊరికే ఉపన్యాసాలు ఇచ్చి వాళ్ళని విసిగించకుండా ఇంత మంచి సందర్భంలో మమ్మల్ని భాగస్వామి చేసినందుకు, మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈ ఆనంద సందర్భంలో మేము కూడా పాలు పంచుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అమృతలత గారు ఒక 30 సంవత్సరాల క్రితం ఆరుమూరులో ఈ ప్లేస్లో ఒక చిన్న విత్తనం వేశారు. ఆ విత్తనం అనేది ఈరోజు మేము హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు దాదాపు ఒక 20-30 కిలోమీటర్ల దూరం నుంచి ఆవిడ ఒక్కొక్క మొక్క ఒక్కొక్క విత్తనము వేసుకుంటూ వెళ్ళిన కాలేజెస్ అన్నీ కూడా ఈరోజు మహావృక్షాలై పచ్చగా ఇంతమంది విద్యార్థులకి చదువు విషయంలో కానీ ఈరోజు చాలా స్కూళ్ళల్లో చూస్తున్నాము, పిల్లల్ని చదువులో యంత్రాలుగా చేసేస్తున్నారు. వాళ్ళకు ఒక ఆట కానీ పాట కానీ ఇట్లా వేరే వేరే యాక్టివిటీస్ కానీ ఏమీ లేకుండా వాళ్ళని ఒక ఉద్యోగం తయారు చేసే యంత్రాలుగానే తయారు చేస్తున్న విషయాలు మనం చూస్తున్నాము. అట్లా కాకుండా ఇక్కడ పిల్లల్ని అన్నింట చదువు ఒక్కటే కాదు, సామాజిక అంశాలు, సైన్సు, ఆటలు, పాటలు అన్నింటిలోనూ కూడా చాలా చక్కగా తయారు చేసి వాళ్ళందరినీ ఒక మంచి జనరేషన్కి తయారు చేయడానికి ఇక్కడ పునాది పడుతుంది. ఆ విత్తనం నాటిన వారు అమృతలత గారు. అందరం కూడా ఈరోజు నిలబడి, మీరందరూ దయచేసి నిలబడి అమృతలత గారికి చప్పట్లు కొట్టాలని నేను కోరుతున్నా. అందరూ నిలబడాలి దయచేసి. చాలా సంతోష సందర్భం చాలా. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న మనం బతుకుతున్న దయచేసి కూర్చోండి. ఎందుకంటే ఈ స్టాండింగ్ ఓవేషన్ అనేది వారికి ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఇంత పెద్ద పురుషాధిక్య సమాజం మంది, మగవాళ్లే చాలా చాలా డక్కీలు మొక్కీలు తిని 4 సంవత్సరాలు నడిపో 10 సంవత్సరాలు నడిపో వదిలేస్తారు ఏదన్నా కానీ. ఆవిడ చాలా పట్టుదలతో ఇన్ని సంవత్సరాలుగా నాటిన విత్తనం మహావృక్షాలైపోయి ఈరోజు ఇంతమంది పిల్లలకి ఆశ్రయం ఇవ్వడం, వాళ్ళందరూ చాలా చక్కటి టాలెంట్స్ని ప్రదర్శించడం, ఈరోజు జరిగే ఈ టాలెంట్స్ని చూడడానికి మేము హైదరాబాద్ నుంచి రావడం అనేది మాకు చాలా గర్వకారణంగాను, ఈ అకేషన్ని మీతో పంచుకోగలిగినందుకు చాలా సంతోషంగానే అనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. చాలా వరకు పిల్లలు ఈరోజు ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు చదువు ఒక్కటే కాకుండా సమాజం గురించి కానీ చుట్టుపక్కల పరిస్థితుల గురించి కానీ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
అది తెలియకపోవడం వల్లనే చాలా చాలా చిన్న విషయాలు కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. చాలా మనం చూస్తున్నాము, చాలా అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళకి సమాజంలోని అన్ని సంగతులు అర్థం కావాలి. సమాజంలో ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన ఇంటి పక్కన ఏం జరుగుతుంది, మన ఊర్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం అర్థం చేయాల్సిన బాధ్యత టీచర్ల మీద ఉంది, తల్లిదండ్రులుగా మీ మీద కూడా ఉంది. వాళ్ళకి అన్ని అంటే వాళ్ళని ఒక చదువు ఒక్కటే నేర్పించే విషయంలో కాకుండా అన్నింటా కూడా వాళ్ళని సంపూర్ణ మానవులుగా ఒక మానవీయ కోణంలో పెంచగలిగినప్పుడు అది సమాజానికి బరువు కారు, వాళ్ళు మనకి కూడా బరువు కాకుండా చాలా చక్కటి పౌరులుగా సమాజంలో ఎదిగే అవకాశం ఉంది. ఇంకొకటి అమ్మాయిలకి నేను ఇక్కడ ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను. క్రితం సంవత్సరం నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఇలాంటి ఒక యాన్యువల్ డే ఫంక్షన్లో గెస్ట్గా వెళ్ళినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ ఒక మాట చెప్పారు నాతో, మేడం మీరు ఒక్కటి ఆడపిల్లలకు ఒక మాట చెప్పండి అని. ఏంటండి అంటే వాళ్ళు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారంటండి. ఆ కాలేజ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఉత్సాహంగా వచ్చేసి పేర్లు ఇచ్చారు, మేము బ్లడ్ ఇస్తామని. అయితే విషాదం ఏంటంటే అక్కడ చదువుతున్న అమ్మాయిల్లో ఒక్క అమ్మాయి కూడా ఎలిజిబుల్ కాలేదు బ్లడ్ ఇవ్వడానికి. అంటే ఏంటి, వాళ్ళకి హిమోగ్లోబిన్ 6, 7, 8% ఉంది. వాళ్ళు ఎలిజిబుల్ కాలేదు ఒక్కళ్ళు కూడా. అందరూ సన్నగా ఇట్లా చాలా ఉసూరం అంటూ ఇప్పుడు ఎవరో అమ్మాయి పడిపోయిందంట. అంటే ఈరోజు మీడియా ఏం చేస్తుందంటే, అమ్మాయిలు దయచేసి వినాలి, ఇది అందరూ అర్థం చేసుకోవాలి. 0 సైజ్ అనేది ఒక మీడియా మనల్ని ఒక మూసలోకి అమ్మాయిల్ని ఈరోజు పంపించేయడం వల్ల వాళ్ళు తిండి మానేసి తిన్నది వాంతి చేసుకుని సన్నగా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, లేకపోతే ఐశ్వర్యరాలా ఉండాలి, కరీనా కపూర్ లాగా ఉండాలి అన్న ఒక భ్రమని ఈరోజు మీడియా ఇవ్వడం వల్ల, లేకపోతే సినిమా ఫీల్డ్లో మీడియా ఇవ్వడం వల్ల అమ్మాయిలు ఈరోజు తిండి మానేస్తున్నారు. తిండి మానడం వల్ల వాళ్ళలో ఆ శక్తి అనేది, ఆ హిమోగ్లోబిన్ అనేది లేకపోయినప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు, చాలా తొందరగా అలసిపోతారు. దయచేసి పిల్లలు మీరు చక్కగా తినండి, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, ఆడండి, పాడండి, అంతేగాని తిండి మానేసి 0 సైజులను లేదంటే 6 ప్యాక్స్ అను ఆ మాయాజాలలో దయచేసి పోవద్దు. మీరు మనకైతే మనకి మొదటి నుంచి మన అమ్మ నాన్న మనకి ఏది నేర్పిస్తున్నారో దాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. మీడియా చేస్తున్న ఈ భ్రమంలోకి దయచేసి మీరు పోవద్దు. చక్కగా చదువుకోండి, ఆడుకోండి. ఇంత మంచి ఆట స్థలాలు ఉన్నాయి, ఆడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు. అట్లనే మిగతా కళల్లో కూడా ఆటలో కానీ ఇప్పుడు విజయలక్ష్మి గారు పాడిన పాటలు ఎంత మంచి, అంటే ఆవిడ గొంతులో ఎంత విలక్షణమైన శైలి ఉంది. అంటే నేర్చుకోగలిగితే చదువే కాకుండా చదువుతో పాటు చాలా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. మన వ్యక్తిత్వాన్ని ఎట్లా వికాసనం చేసుకోవాలి, సమాజం గురించి ఎట్లా ఆలోచించాలి. అట్లనే పుస్తకాలు ఒక్కటే, అంటే చదువు అంటే పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు ఒక్కటే కాదు. మేము 10th క్లాస్ వచ్చేవరకే చాలా పుస్తకాలు చదివేసాం, చాలా నవల్స్ కానీ వేరే వేరే పుస్తకాలు కానీ. ఇప్పటి పిల్లలకి మనమే సాహిత్యం కూడా దూరం చేసాం. వాళ్ళని సమాజం నుంచి దూరం చేస్తున్నాము, సాహిత్యం నుంచి దూరం చేస్తున్నాము. ఇది నిజంగా వాళ్ళని సంపూర్ణ వ్యక్తులుగా వికసించనివ్వకుండా చేసే పరిస్థితి తప్ప దయచేసి అలాంటి ప్రయత్నాలు ఏమి చేయొద్దు. ఇంకొకటి, ఈరోజు ఎవరన్నా ఇంటికి వెళితే పిల్లలు లోపల రూమ్లో కూర్చుని ఉంటున్నారు. మీ అబ్బాయిని పిలవండి, మీ అమ్మాయిని పిలవండి, మాట్లాడాలంటే ఎగ్జామ్స్ అండి, వాటి లోపల ఉన్నాడండి అంటే అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక సోషల్ లైఫ్ నుంచి కూడా మనం దూరం చేస్తున్నాం. వాళ్ళ పరీక్షలు అని చెప్పి వాళ్ళ రూమ్లో పెట్టి, లేకపోతే వాళ్ళ కంప్యూటర్ మీద కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా, అంటే ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం కానీ ఇంట్లో ఏం జరుగుతుందో చూడడం కానీ లేకుండా వాళ్ళని ఒక ఐసోలేషన్లో పెట్టే పరిస్థితి కూడా ఈరోజు చాలా కుటుంబాల్లో కనిపిస్తుంది. దయచేసి అలాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయొద్దు. పిల్లల్ని మనతో పాటే మనం ఏం తింటున్నాము, మనం ఎలా ఉంటున్నాము అన్నింటిలోనూ భాగస్వామ్యం చేయగలిగితే వాళ్ళు రేపొద్దున్న వాళ్ళు పౌరులుగా వాళ్ళ జీవితాలను మేనేజ్ చేసుకోవడానికి కానీ వాళ్ళు చక్కగా ఆ అవకాశాలు ఉపయోగించుకోగలుగుతారు. లేదంటే వాళ్ళు ఆ రూముల్లో బంధించబడినట్టుగానే వాళ్ళ జీవితాల్లో కూడా ఒంటరులు అయిపోతారు. అట్లాంటి సందర్భం లేకుండా మనము అనే ఒక ఫీలింగ్ని వాళ్ళలో, మనమందరం ఒకటి, మనము అంటే ఒక ఐకమత్యం అనే భావాన్ని వాళ్ళల్లో దయచేసి మనము ప్రోధి చేద్దాము, అది ఎదిగేట్టుగా చూద్దాము. ఆ ప్రయత్నంలో ఈరోజు మీడియా చేస్తున్న ఓ భ్రమల్ని వాటి నుండి మనం వాళ్ళని బయటపడాల్సిన బాధ్యత టీచర్లకి ఉంది, తల్లిదండ్రులకి ఉంది, సమాజానికి అందరికీ ఉంది. అంటే పిల్లల్ని చక్కటి పౌరులుగా, సంపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లకు ఎంత ఉందో తల్లిదండ్రులకు అంతే ఉంది. ఈ 2 బాధ్యతల్ని పూర్తి చేస్తూ పిల్లల్ని చక్కటి పౌరులుగా తయారు చేసే పనిలో అందరము భాగస్వాములు అవుదాం.
ఇంత చక్కటి అంటే ఇప్పుడు కాసేపు అయితే పిల్లల ప్రోగ్రాంలు చూడగలిగిన అవకాశం మనకు ఉంది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన అమృతలత గారికి, ప్రిన్సిపల్ గారికి, మిగిలిన వారందరికీ కూడా నా మనపూర్వక ధన్యవాదాలండి. నమస్తే. Now, I invite Dr. Hima Chandan to say presidential remarks. Thank you for such an inspirational speech, Mrs. Kondaviti Satyavati garu. This school and I go back a long way. I grew up on these grounds. I played. I learned to ride a bike on these grounds. And I even performed many, many times on this stage. So for me to be standing up here in the presence of phenomenal people is very humbling. Thank you. We as kids eagerly waited for this occasion year after year. The highlight of our academic year was our talent show. We wanted to perform, we wanted the audience to hear the applause. And I'm very disappointed, I should say, with the applause that the kids have been getting from the audience. The kids, the students have worked very, very hard. They've spent a number of hours performing, rehearsing, and I've seen that. So I request the audience to please give them a very huge applause. This is an opportunity that's once in a lifetime for students of Vijay Public School. To be presiding over a function that, again, like I said, that we eagerly waited year after year it's an honor. So thank you. Thank you for forcing me to preside over this, even though I didn't want to this morning. Thank you. And on a personal note, I would like to thank my mom, who will remain nameless. I love you. And my in-laws. They're somewhere around here taking care of my children, so I can do this, so I could be standing up here and do this. So thank you. I know I haven't been an ideal daughter-in-law, but you've been the ideal in-law, so thank you. And to my husband and my wonderful children that I see walking around here, there is nothing I would rather do in this world than be your mother. Thank you. Now on to vote of thanks by Mrs. Sujata. Good evening, everybody. On behalf of Ideal Education Society, the principal, staff, and the students of Vijay High School, Armoor, I would like to express my thanks to the great personality, Ms. Kondaviti Satyavati garu, the famous feminist writer, and the editor of Bhumika, who is kind enough to accept our invitation in spite of busy schedule. Madam, your message is really useful to our kids. Now, I would like to express my thanks to Ms. Vijay Lakshmi, the renowned playback singer, for bestowing her blessings on our children. I thank dance master Venkatesh and makeup man, Giri Arts for arrangement of stage, Kalim Sound for providing sound system, Babu photographer, Kirti Taranga Vasu for helping us to screen and preserve the blissful moments of the show, and due to the Tarun Tent House, Armoor, for providing tents and chairs. Our special thanks to press who make this sparkling night a memorable event, in the media and the police department who kept vigil throughout the function. I also thanks our parents, members of Ideal Education Society, teachers, students, ministerial staff, and all those who extended their help behind the curtain in making this evening a grand success. Thank you. I would also like to thank the most underappreciated ayas and the drivers of Vijay High School for all their support. Without the ayas and the drivers, this school wouldn't have been possible. So thank you. And on to the cultural programs under the direction of Mrs. T. Kavita Divakar and Mr. Venkatesh.